సినిమాలో రణబీర్ కపూర్ సరసన హీరోయిన్గా నేషనల్ క్రష్ రష్మిక మందన నటించింది. కానీ సినిమా చివరిలో వచ్చి కుర్రగాల క్రష్గా మారిపోయింది తృప్తి డ్రీమీ. ఏకంగా రష్మికను సైతం డామినేట్ చేసేలా పాపులర్ అయింది. అమ్మడి క్యూట్నెస్కు కుర్రకారు ఫిదా అయిపోయారు. అప్పటి నుంచి ఈ హాట్ బ్యూటీ ట్రెండింగ్లోనే ఉంది. యానిమల్ సినిమా రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇన్స్టాగ్రామ్లో విపరీతమైన ఫాలోవర్స్ పెరిగిపోయారు. అమ్మడు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ గ్లామర్ ట్రీట్ ఇస్తూ కిక్ ఇస్తుంది. ఇదిలా ఉంటే యానిమల్ సినిమాలో తృప్తి చాలా బోల్డ్గా కనిపించింది. అందుకోసం గట్టిగానే పారితోషికం అందుకుందని అంటున్నారు. కానీ లేటెస్ట్గా బయటకొచ్చిన బీటౌన్ సమాచారం ప్రకారం తృప్తికి 40 లక్షలు మాత్రమే చెల్లించినట్లుగా తెలుస్తుంది. సినిమా రిజల్ట్ను బట్టి చూస్తే తృప్తికి ఇది చాలా తక్కువే. కానీ అంతకుముందు తృప్తికి పెద్దగా క్రేజ్ లేదు. అందుకే లక్షల్లోనే రెమ్యునరేషన్ అందుకుంది. కానీ యానిమల్ హిట్తో అమ్మడి దిశ మారిపోయింది. పాన్ ఇండియా లెవెల్లో ఫేమస్ అయిపోయింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కడుతూనే ఉన్నాయి. తృప్తి కూడా గట్టిగా డిమాండ్ చేస్తుందట. బుల్బులయ్య 3లో స్పెషల్ రోల్ కోసం ₹1 అందుకుంటుందట. మరి పెద్ద సినిమాలో హీరోయిన్గా అంటే ఇంకెంత డిమాండ్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా తృప్తి మాత్రం ఒక్క సినిమాతో హాట్ కేక్గా మారిపోయింది.